వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు నిదే సర్వవిద్యానాం విశజైవ రోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు 2024 జనవరి 1వ తారీఖు నుండి 2024 డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు గల ఈ 12 మాసాలకు గాను ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను 12 రాశుల వారికి ఈ వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను ధనుస్సు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు 2024 జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాలకు గాను నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను వార్షిక ఫలితాలు ధనుస్సు రాశి వారికి. ఈ ధనుస్సు రాశి వారికి పంచమ భావములో 2024 జనవరి 1 నుంచి మే 1 వరకు గురు సంచారం కొనసాగుతుంది. మేషరాశిలో ఈ పంచమ భావంలో సంచరించేటువంటి గురువు అనగా జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి ఈ గురువు పంచమ భావంలో సంచరించడం వల్ల సంతానం ద్వారా సత్ఫలితాలను అందుకోగలుగుతారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. వీరి ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది, ఆచరణ సాధ్యమవుతుంది. అలాగే మంచి ఫలితాలను వీరు పొందగలుగుతారు. విద్యారంగంలో మంచి అభివృద్ధిని, మంచి ఫలితాలను, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబంలో ప్రశాంతత, కుటుంబ సుఖ సౌఖ్యాలను కూడా వీరు అనుభవించుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వీరి ఆలోచనలకు సలహాలకు మంచి శుభ ఫలితాలని ఎదుటివారు పొంది తద్వారా వీరిని అభినందించేటువంటి వాతావరణం వీరికి లభిస్తుంది. అలాగే ధనుసు రాశి వారికి శని భగవానుడు తృతీయ భావంలో అనగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఆయన 2024 జూన్ మాసం వరకు కూడా కుంభరాశిలోనే సంచరిస్తాడు. ఆ తర్వాత కొంతకాలం ఆయన వక్రించి ద్వితీయమైనటువంటి మకర రాశి వైపు దృష్టిని సారిస్తాడు. అయితే తృతీయ భావంలో శని సంచరించేటువంటి ఈ కాలంలో తప్పనిసరిగా వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, జనసహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించినటువంటి శుభ ఫలితాలు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవసాయ రంగంలో అధిక లాభాలను పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తోటి ఉద్యోగులు కానీ వీరికంటే చిన్న ఉద్యోగుల యొక్క సహకారం కానీ వీరికి పుష్కలంగా లభిస్తుందని చెప్పవచ్చు. మరి ధనుసు రాశి వారికి చతుర్థ భావంలో రాహు సంచారం కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది. ఈయన కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు కానీ అనవసరమైనటువంటి ఆలోచనల ద్వారా అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే దశమ భావమైనటువంటి కన్యా రాశిలో కేతు సంచారం ఈ సంవత్సరం అంతా కొనసాగుతుంది. ఈ 360 రోజులు అనగా 12 మాసాలు ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరం అంతా కూడా దశమ భావంలో కేతువు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాలని మీకు ప్రసాదిస్తాడు. దైవాశిస్సులతో మీరు అనుకున్న పనులను వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించినంత శుభ ఫలితాలని పొందడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా 2024 ఆంగ్ల సంవత్సరంలో ధనుసు రాశి వారికి ప్రధానంగా చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహువును సానుకూలపరచుకోవడం కోసం కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ చదవండి. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ కానీ నిత్య అర్చన కానీ నిర్వర్తించండి. అలాగే అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ చతుర్థ రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి సానుకూల ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయ శని అనగా కుంభములో సంచరించేటువంటి శని వక్రించి ద్వితీయ వైపు దృష్టి సారించడం వల్ల ఏళ్నాటి శని ప్రభావం, ద్వితీయ శని ప్రభావం మీకు అధికమవుతుంది. కనుక ఈ సమయంలో మీరు తిరునల్లారు, తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారు అనే క్షేత్రానికి వెళ్ళి అక్కడ శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి స్వామివారిని దర్శించుకోండి. లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈశ్వరుని ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళి పాలాభిషేకం లాంటి కార్యక్రమాలు నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఈ గురువు షష్టమ భావంలో వెళ్ళేటువంటి సందర్భం కనిపిస్తుంది కనుక ధనుసు రాశి వారికి 2024 మే తర్వాత ఆయన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక అది షష్టమ భావం కనుక గురువును సానుకూలపరచుకోవడానికి సిద్ధి సాయినాథుని ఆలయానికి గురువారం రోజు వెళ్ళి సోమవారిని దర్శించుకుని సోమవారికి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. 1 కేజీ శనగలను అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి దానం చేసి వారి ఆశీస్సులు తెచ్చుకోండి. ఈ రకంగా సిద్ధి సాయినాథుని నిత్యం స్మరిస్తూ ఆయనకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఆయనకు సంబంధించిన జీవిత చరిత్రను పారాయణం చేస్తూ కాలం గడపడం వల్ల ఈ షష్టమ గురుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 ఆంగ్ల సంవత్సరానికి గాను ధనుస్సు రాశి వారు సానుకూలంగా
గ్రహాలు సంచరించేటువంటి సందర్భాల్లో వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆ శుభ ఫలితాలను అందుకుంటూ, ప్రతికూలంగా గ్రహాలు సంచరించేటువంటి సందర్భాల్లో ఆ ప్రతికూలతల నుంచి సానుకూలపరచుకోవడానికి చెప్పిన పరిహారాలంతా కూడా నిర్వర్తించుకుంటూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.